దీంట్లో ఏంటంటే అసలు కన్వర్టెడ్ అనే పదం క్యాస్ట్ కన్వర్టెడ్ అనే పదం ఫస్ట్ వినడం. అసలు కన్వర్టెడ్ ఏంది? ఇప్పుడు కన్వర్టెడ్ అనే పదము మతానికి మనం చూస్తుంటాం. మరి క్యాస్ట్కి ఎక్కడ ఉంది? కొత్తగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది కన్వర్టెడ్ అనే పదం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కనిపెట్టారు. ఆ కన్వర్టెడ్ అనే పదానికి సీఎం గారే చెప్పాల్సిన బాధ్యత. ఒకటి, ఇంతకుముందు సామెల్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, చెంచులు అనొచ్చు, రెడ్డిలు అనొచ్చు, కమ్మ అనొచ్చు, ఏదన్నా అనొచ్చు, చాకలు అనొచ్చు, ఏదన్నా అనొచ్చు అని. ఏమంటున్నా అంటే నరేంద్ర మోడీ అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం 94లో ఈయన సీఎం లేడు. 94లో నాకు తెలిసి కాంగ్రెస్ అతనే ఉండొచ్చు అనుకుంటా అప్పుడు సీఎం కూడా. వాళ్ళ పీరియడ్లో జరిగిన ఇది ఏది ఈబీసీ నుంచి వీళ్ళు ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి బీసీలోకి మార్చడం. అప్పటికి నరేంద్ర మోడీకి ఎలాంటి సంబంధం లేదు. రెండో విషయం, తర్వాత చహిల్ దాస్ మెహతా అప్పుడు సీఎం. చహిల్ దాస్ మెహతానా 1994లో గుజరాత్లో సీఎం. అప్పుడు జరిగిన దీనికైతే వీళ్ళకి సంబంధం లేదు, బీజేపీ వాళ్ళకైతే సంబంధం ఉన్నట్టయితే నేను అనుకోను. ఒకటి, తర్వాత మోడీ అనే వ్యక్తి ఈబీసీ ఓసీ నుంచి బీసీలోకి వచ్చిండు. ఆయన మనం చర్చ నడిపిస్తున్నాం. సరే, ఓసీ నుంచి బీసీకి ఆయన మార్చుకున్నది కాదు, ప్రభుత్వ పాలనలో భాగంగా వాళ్ళు డిమాండ్ని బట్టి వాళ్ళు ఇది చేశారు. అది కన్వర్టెడ్ అనే పదం టోటల్గా నేనైతే నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే కన్వర్టెడ్ అనే పదమే తప్పని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే రిలీజియన్స్ మతాలకు ఉంటుంది కన్వర్టెడ్, కానీ కన్వర్టెడ్ అనే పదమే తప్పు. మరి సీఎం స్థాయిలో ఉండి కన్వర్టెడ్ అనే పదం ఎందుకు ఉపయోగించినో కూడా తెలియదు. మరి వారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలా. తర్వాత ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన ఓసీ నుంచి బీసీకి వచ్చిండు, వీళ్ళు అంటున్నారు ఓసీ నుంచి బీసీకి వచ్చిండు. ఓకే, మరి ఇప్పుడు రాహుల్ గాంధీ ఎవరికైనా ఉంటుంది కదా, ఇందిరాగాంధీ కానీ నెహ్రూ కానీ రాజీవ్ గాంధీ కానీ క్యాస్ట్ ఏందనేది అయితే ఉంటుంది కదా. మరి రాహుల్ గాంధీ క్యాస్ట్ అంటే మనం ఇన్ని పదాలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? కాంగ్రెస్ కార్యకర్త ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మళ్ళీ దీంట్లో నేను ఇది అంతా మాట్లాడుతున్నానంటే ఇదేదో మళ్ళీ బీజేపీ లాగానే మాట్లాడుతున్నాను అంటుంటారు. నేను బీజేపీ తప్పులు కూడా చెప్తాను, దీని తప్పులు కూడా చెప్తాను. కాంగ్రెస్ కార్యకర్తగా సీఎం గారు మాట్లాడింది కరెక్టా రాంగా? కన్వర్టెడ్ అనే పదం ఫస్ట్ కన్వర్టెడ్ అనే పదం కరెక్టా రాంగా అదొకటి చెప్పాలా. తర్వాత అందరికీ ఉన్నట్టు మరి ఈయనకు రాహుల్ గాంధీకి ఏమి చెప్పలేకపోతున్నారు, ఏదనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు? బ్రాహ్మణ్ అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం అనుకోండి, మన ఉన్న లెక్క ప్రకారం అయితే ఇప్పుడు బీజేపీ వాళ్ళు నిన్న విమర్శించారు. ఏం విమర్శించారు? రాజీవ్ గాంధీ తండ్రి ఫిరోజ్ ఖాన్ అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, వాళ్ళు పార్సీలు అని అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, ఫిరోజ్ ఖాన్ వల్ల పూర్వీకులు వీళ్ళు ముస్లిమ్స్ అని చెప్తున్నారు, ఖాన్లు అని చెప్తున్నారు. ఇతను పార్సీ అని చెప్తున్నారు. మరి ఫిరోజ్ ఖాన్ పూర్వీకులు వాళ్ళ తాత ముత్తాతలు ముస్లిమ్స్ అయినప్పుడు మరి ఇందిరాగాంధీ ఏమవుతుంది? అదొకటి. ఇందిరాగాంధీ ఫిరోజ్ ఖాన్ రాజీవ్ గాంధీ ఏమవుతాడు అనేది ఒకటి. రాజీవ్ గాంధీ ఎవరిని చేసుకున్నాడు? సోనియాని చేసుకున్నాడు. ఇటలీ క్రిస్టియన్. రాజీవ్ ఖాన్ అని ఎప్పుడు రాజీవ్ గాంధీని పెట్టుకున్నారు. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇటలీ క్రిస్టియన్ సోనియా గాంధీని చేసుకున్నాడు. ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ చేసుకున్న ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అంటే రాజీవ్ గాంధీ పుత్రుడు. రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఇటలీ విదేశీ క్రిస్టియన్ చేసుకున్నాడు. మరి రాహుల్ గాంధీ ఎట్లా ఏ రకంగా క్లెయిమ్ చేసుకుంటాడు అనేది బీజేపీ వాళ్ళ ప్రశ్న. దీనికి సమాధానం ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు నుంచి చెప్పాల్సిందే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి రానిక, లేకపోతే దేశవ్యాప్తంగా ఒక వైపు పోతుంటే ఇక్కడ ఒక వైపు తీసుకుందామనే ఆలోచనతోటి ముందుకొచ్చిరా. మొత్తం మీద బీసీ కులగణన అనేది తీసుకున్న అంశం వాళ్ళు ఆ కులగణన వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిరు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం వాళ్ళు బీసీ డిక్లరేషన్, నాకు తెలిసి కామారెడ్డిలో అనుకుంటా, కామారెడ్డిలో
డిక్లరేషన్ ఇచ్చిన ప్రకారం వాళ్ళు చేయాల్సిందే, వాళ్ళ పార్టీ దాంట్లో ఏమైతుందనంటే ఈ కులగణన ప్రస్తావన వచ్చినప్పుడు వారు ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడడం వల్ల ఇదంతా చర్చ స్టార్ట్ అయింది. ఇదంతా చర్చ స్టార్ట్ దేనికైంది? ఇప్పుడు మిగతా పార్టీల వర్షన్ ఏంది? టాపిక్ డైవర్షన్ చేయడానికి ఇది ఒక కుట్రలాగా కనిపిస్తున్నది అనేది వాళ్ళు అంటారు. మనం ఏమంటున్నాము అంటే రాజకీయ లబ్ధి కోసమే మనం ఏమంటున్నాము, రాజకీయంగా దేశమంతా కానీ రాష్ట్రమంతా కానీ కులాల పిచ్చి నుంచి బయటపడి అందరం ఒకటే. ఇప్పుడు మనమే ఏం చెప్తారు, రాజకీయ నాయకులు ఏం చెప్తారు, కులాలు వద్దు అందరం సమానమే అని చెప్తుంటాం. మళ్ళీ లేవనెత్తుతున్నది ఎవరి లబ్ధి కోసం. ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ వాళ్ళ యొక్క లబ్ధి కోసం అధికారంలోకి రావడమే పర్వాదిగా ఈ కులాలను రెచ్చగొట్టడం, ఈ కుల సబ్జెక్టులు తీసుకురావడం. ఇప్పుడు నేనేం చెప్తా అంటే, ఒక సందర్భము, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ మ్యారేజ్ కార్డు ఇవ్వడానికి పోతుంటే, ఊళ్ళలోకి పోతుంటే ఫ్రెండ్ది, మాకు తెలియదు, క్యాస్ట్ తెలియదు, ఊళ్ళలో కామన్ కదా, ఏ కుల పైన అని అడిగారు. అప్పటిదాకా మాకు కులం తెలియదు. కానీ ఈ రోజుల్లో నేను ఆ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజుల్లో 5వ తరగతి పిల్లగాడు, 4వ తరగతి పిల్లగాడు, అరే మనోడు కాదురా, మన క్యాస్టోడు కాదురా, ఏడిపోతున్నది. మనం ఎక్కడి వరకు పోతున్నాము అంటే, ఒక సిస్టమ్ను పాడు చేస్తున్నది ఎవరు? మళ్ళీ రాజకీయ నాయకులే. మనమే వద్దంటున్నాం, మళ్ళీ మనమే రెచ్చగొడుతున్నాం కులాలను, ఎవరికి స్వార్థానికి వారికి. మీరేమో రాజీవ్ గాంధీ కులం అన్నారు, వాళ్ళేమో రాహుల్ గాంధీ కులం అన్నారు, మీరేమో మోడీ కులం అంటున్నారు. ఇది ఎక్కడికి పోతున్నది? కాంగ్రెస్ వాళ్ళు కూడా దీని మీద సమాధానం చెప్పాలా? రైట్. మధుసూదన్ గారు, ఏంటి ఓవరాల్ గా మీ బ్రీఫింగ్ ఏంటి? అంటే సార్ అన్నట్టు ఏదైతే వద్దనుకుంటున్నామో దాని గురించి కొట్లాడుకుంటున్నాం. కులం వద్దనుకుంటున్నాం, కులం గురించి కొట్లాడుతున్నాం. మతం వద్దనుకుంటున్నాం కానీ రాజకీయ నాయకులు వద్దనుకోవట్లేదు కదా. అంటే వాళ్ళు వద్దనుకోకపోవడం కారణం ఏంటంటే ఓటు బ్యాంకే. వేరే ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడేదంటే వేరేది ఏముంటుంది చెప్పండి. ప్లస్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, అధిక ప్రాధాన్యం అంటే జనాభా అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఆ క్యాస్ట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు రాజ్యాధికారాన్ని కోరుకోవడం కూడా, అది కూడా ప్రధాన కారణం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ముదిరాజులు కావచ్చు, లేకుంటే బీసీలు కావచ్చు, వీళ్ళంతా హై క్యాస్ట్లో అంటే హై నెంబర్లో ఉన్నప్పుడు, జనాభా డెమోగ్రఫీ తీసుకున్నప్పుడు చాలా హై లెవెల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అంటే ఇంతకుముందు వాళ్ళు ఒక ఓటు బ్యాంకుగా మారిన వాళ్ళు ఇప్పుడు ఓటు మాదే సీటు మాదే అనే నినాదంతో ముందుకు వచ్చారు. కాబట్టి ఇది ఇంకా మళ్ళీ ఫ్లేర్ అప్ అయ్యింది. సో ఇప్పుడు అప్లిఫ్ట్మెంట్ కోసం వాళ్ళు పోరాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఆ క్యాస్ట్లోనే తమకు నచ్చిన వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని నాయకులు వచ్చేసి వెనక వీళ్ళ రాజ్యాన్ని నడిపించేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఇప్పుడు రిజర్వేషన్ వల్ల ఒరిగింది ఏంటి అంటే, రిజర్వేషన్ వల్ల క్యాండిడేట్ మాట్లాడేమో కానీ వెనకలుండే చేతులు మారవు, వెనకలుండే శక్తి మారదు. సో ఇక్కడ క్యాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు సరే, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఆ మాట అన్నందుకు బదలాగా అని కాదు, మీరు జాగ్రత్తగా గమనించండి. బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు